సాయంత్రం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ జారీ చేసిన హెచ్చరికలతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ జారీ చేసిన హెచ్చరికలతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, హైదరాబాద్ వ్యాప్తంగా అయితే భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని నిన్న వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు, మొన్న కురిసినటువంటి వర్షానికి, సాయంత్రం నుంచి కూడా కురిసినటువంటి వర్షానికి కంటిన్యూగా భారీ నుంచి అతి భారీ వర్షము, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడినటువంటి వర్షపాతం నమోదవడంతో పాటుగా నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా జలమయమైపోయి రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించింది. చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. అలాగే నిన్న చూసుకోవచ్చు, చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురిసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రోజు రేపు కూడా దాదాపుగా ఇదే వాతావరణం కంటిన్యూగా ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. వర్షాకాలం అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు చూడొచ్చు. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి నిన్న వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇదే తీరుగా మనం చూసుకోవచ్చు, మొన్న రాత్రి కురిసినటువంటి కంటిన్యూగా భారీ వర్షం కురడంతో కూడా ముషీరాబాద్ లో కావచ్చు, ముషీరాబాద్ రామ్నగర్ సికింద్రాబాద్ 17 లో కావచ్చు, చాలా అమీర్పేట ప్రాంతంలో కావచ్చు, పంజాగుట్లో కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయి, అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా జన నివాసులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఈసారి వర్షాలు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి లహరి, గతంలో చూసుకుంటే కొంతమంది వర్షాల కారణంగా మ్యాన్హోల్ లో పడిపోవడం, గుంతల్లో పడి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మరి ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సౌజన్య, మనం చూసుకోవచ్చు, వర్షాకాల నేపథ్యంలో ముందుగానే మాన్సూన్ సీజన్ వస్తుందని కానీ జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా 6 జోన్లు కూడా 130 సర్కిల్లో కూడా దాదాపు 140 ప్రాంతాలు ఏవైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాలు కూడా డిఆర్ఎఫ్ బృందం కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కూడా ఎప్పుడు వర్షం కురిసినా కూడా బృందం ఏదైతే ఉంటారో డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, ఈఎండి బృందం కూడా ప్రతి వాళ్ళు కూడా వాటర్ పడిన వెంటనే అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ దగ్గరుండి మ్యాన్ హోల్ నుంచి వాటర్ పూర్తిగా కింది స్థాయిలో వెళ్లే విధంగా అయితే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అలాగే రీసెంట్ కురిసినటువంటి వర్షం కావచ్చు, గతంలో కురిసినటువంటి వర్షం కావచ్చు, మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో ఎక్కువగా ఆగుతాయి. కాబట్టి అక్కడ పూర్తిగా మ్యాన్ హోల్ ఓపెన్ చేసి వాటర్ పోయేటట్లు చేసి ఆ తర్వాత అక్కడ నుంచి మ్యాన్ హోల్ కంప్లీట్ గా క్లోజ్ చేసి అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మాన్సూన్ సీజన్ లో ఈ వర్షాలు కురిసినప్పుడు మ్యాన్ హోల్ ఓపెన్ అయినప్పుడు అక్కడ పూర్తిగా వాళ్ళు వాటర్ పోవడానికి ఒక్కోసారి ఓపెన్ చేసి ఉంటారు. సో అలాంటి టైంలో మనం పూర్తిగా జాగ్రత్తగా వాహనదారులు కావచ్చు, అటువైపుగా నడుస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి డ్రైనేజీ నాళాలు కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో చాలా వర్షపాతం ఎక్కువైనప్పుడు డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి. అలాంటి టైంలో
చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కసారి పొంగి పొలుతున్న టైంలో మూత కూడా ఒక్కసారి ఓపెన్ అవుతుంది. అలాంటి టైంలో ఒకసారి వాహనదారులు అంటే కార్ అయినా ముందు టైర్లు దాంట్లో ఇరుకునే ఛాన్స్ ఉంది. అలాగే బైక్ కావచ్చు ముందు టైర్ ఇరుకునే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన వర్షాలకైతే చాలా మంది కూడా కార్లు జలమయమైన సిచ్యువేషన్ లో రామ్నగర్ లో అయితే ఆ కారు అద్దం పగలగొట్టి మరి లోపల ఉన్న వ్యక్తులను బయట తీశారు. అలాగే ఇటు గోల్కొండ సైడ్ కూడా ఒక నాలాలో ఒక వ్యక్తి వెళ్తుంటే వాహనదారులు వెళ్తుంటే అటువైపుగా మ్యాన్ హోల్ లోపలికి ఒక ముందు టైర్ కూడా ఇరుకోవడం జరిగింది. దాంతో చుట్టూ ఉన్నటువంటి స్థానికులు బయటికి తీయడం జరిగింది. సో ఇలాంటివి కూడా చోటు చేసుకోకుండా అంటే ప్రాణహాని ఆస్తి నష్టం ఏది జరగకుండా పూర్తి స్థాయిలో ఇటు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్న కొద్దీ కొంతమేర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెయిన్ గా రోడ్లు లోతట్టు ప్రాంతాలతో పూర్తిగా జలమయం పోతాయి కాబట్టి వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలకైతే పూర్తిగా వాళ్ళు జన నివాసం ఉంటుంటారు కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి. వర్షం పడినప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో జరిగినటువంటి ఘటనలను ఏది కూడా పునరావృతం కాకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లహరి.